తెలంగాణ రాష్ట్రంలోని ప్రకృతి సంపదలతో, అరణ్య సంపదలతో, పవిత్ర గోదావరి నది తీరంతో ప్రసిద్ధి చెందిన ఒక అద్భుతమైన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం. ఈ జిల్లా పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం, రామాయణ కాలపు చరిత్ర, గోదావరి నది సోయగాలు మరియు విస్తారమైన అడవులు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చరిత్ర, భౌగోళిక విశేషాలు, సంస్కృతి సాంప్రదాయాలు, పర్యాటక ప్రదేశాలు మరియు ఈ జిల్లా ప్రత్యేకతలు. మరి ఆలస్యం చేయకుండా మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. జిల్లా పరిచయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో తూర్పు భాగంలో ఉంది. ఈ జిల్లా ప్రధాన కేంద్రం కొత్తగూడెం. ఇది తెలంగాణలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా సరిహద్దులు ఉత్తరంగా ఛత్తీస్గఢ్, తూర్పున ఆంధ్రప్రదేశ్, పశ్చిమాన మహబూబాబాద్, దక్షిణంగా ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లా 2016లో ఖమ్మం జిల్లాను విభజించి ఏర్పాటయింది. ఇది 2 రెవెన్యూ డివిజన్లుగా విభజించబడింది: భద్రాచలం, కొత్తగూడెం. మొత్తం 20+ మండలాలతో ఈ జిల్లా అభివృద్ధి చెందుతోంది. చరిత్ర. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతం చరిత్ర చాలా ప్రాచీనమైనది. ఈ ప్రాంతంలో ప్రాగైతిహాస కాలంలోనే మనుషులు నివసించినట్లు ఆధారాలున్నాయి. గోదావరి లోయ ప్రాంతంలో పురాతన మానవ నివాసాల ఆనవాళ్లు కనిపించాయి. పినపాక, గుండాల ప్రాంతాల్లో మెగాలిథిక్ సమాధులు, డోన్మెన్స్ కనుగొనబడ్డాయి. బౌద్ధ కాలానికి చెందిన అవశేషాలు కూడా ఇక్కడ కనిపించాయి, ముఖ్యంగా అశ్వారావుపేట ప్రాంతంలో. భద్రాచలం చరిత్ర. భద్రాచలం ఈ జిల్లాకు ఆధ్యాత్మిక హృదయం. భక్త రామదాసు, కంచర్ల గోపన్న నిర్మించిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ఈ ప్రాంతానికి గొప్ప గుర్తింపు తీసుకువచ్చింది. ఈ ప్రాంతం రామాయణ కాలంతో సంబంధం కలిగి ఉందని పురాణాలు చెబుతాయి. పర్ణశాల అనే ప్రదేశం, ఇక్కడే రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు వనవాసం గడిపారని చెబుతారు. ఇదే ప్రాంతంలో రావణుడు సీతను అపహరించినట్లు విశ్వాసముంది. భౌగోళిక విశేషాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకృతి అందాలతో నిండిపోయి ఉంటుంది. మొత్తం విస్తీర్ణం సుమారు 7483 చదరపు కిలోమీటర్లు. ఈ జిల్లా ఎక్కువ భాగం అడవులతో కప్పబడి ఉంటుంది. గోదావరి నది ఈ జిల్లాలో ముఖ్యమైన నది. కిన్నెరసాని, సబరీ వంటి ఉపనదులు ఈ ప్రాంతాన్ని సుసంపన్నం చేస్తాయి. అరణ్య సంపద. ఈ జిల్లా తెలంగాణలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన ప్రాంతాలలో ఒకటి. ఇక్కడ లభించే వనరులు తేకు చెట్లు, బాంబూ, తేనె, బీడి ఆకులు. గిరిజన ప్రజల జీవనాధారం ఈ అడవులే. కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యం. ఈ జిల్లాలోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది పులులు, జింకలు, అడవి ఎద్దులు వంటి జంతువులకు నివాసం. ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక స్వర్గం. జనాభా అండ్ సంస్కృతి. మొత్తం జనాభా సుమారు 10 లక్షలకు పైగా. ఈ జిల్లాలో గిరిజన జనాభా ఎక్కువగా ఉంటుంది. ప్రధాన భాషలు తెలుగు, కోయా, లంబాడి, ఉర్దూ. గిరిజన సంస్కృతి, జానపద కళలు ఈ జిల్లాకు ప్రత్యేకత. పరిశ్రమలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిశ్రమల పరంగా కూడా ముఖ్యమైనది. సింగరేణి కొల్లెరీస్ కంపెనీ. ఇది దేశంలో ప్రముఖ బొగ్గుగనుల సంస్థ. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. ఐటీసీ పేపర్ బోర్డ్స్ ఫ్యాక్టరీ, సరపాక. ఈ పరిశ్రమలు జిల్లా ఆర్థిక వ్యవస్థకు బలంగా నిలుస్తున్నాయి. అరణ్యాల అందాలు. గోదావరి ప్రవాహం. రామాయణ చరిత్రకు సాక్ష్యమైన పవిత్ర భూమి. ఇవన్నీ కలిసిన ప్రదేశమే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇక్కడ ప్రతి అడుగు ఒక కథ చెప్తుంది. ప్రతి నది ఒక పురాణాన్ని వినిపిస్తుంది. ప్రతి అడవి ఒక జీవన విధానాన్ని మనకు చూపిస్తుంది. భక్తి, ప్రకృతి, చరిత్ర ఈ మూడూ ఒకే చోట కలిసిన అరుదైన ప్రదేశమిదే. భద్రాచలం ఆలయంలో వినిపించే రామనామం, గోదావరి తీరం మీద సూర్యాస్తమయం, గిరిజనుల సాదాసీదా జీవనం. ఈ అనుభూతులు మాటల్లో చెప్పలేనివి. మీరెప్పుడైనా ప్రశాంతత కోసం వెతుకుతుంటే, ప్రకృతి ఒడిలో కొన్ని క్షణాలు గడపాలని అనుకుంటే,
చరిత్రను దగ్గరగా అనుభవించాలని అనుకుంటే ఒక్కసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను తప్పకుండా సందర్శించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన డాక్యుమెంటరీల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ జిల్లాలో నచ్చిన ప్రదేశం ఏది? కమెంట్లో తప్పకుండా చెప్పండి.